ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీకోసం. అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, నేను పన్నీర్ తీసుకొని సగం 200 గ్రామ్స్లో కొంచెం అంత వాడాను, ఇంకా సగం ఉన్నది. అట్లనే ఇది కొంచెం గ్రేవీ కర్రీ లాగా వండుదామని ట్రై చేస్తున్నాను. కొన్ని జీడిపప్పు, టమాటా, ఆనియన్ గ్రేవీకి కొంచెం క్యారెట్ కూడా వేస్తే మనము ఇది కొంచెం స్వీట్ స్ట్రక్చర్ వస్తుంది, బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఉంటే వేస్తాను, లేకపోతే ఏం చేయలేము. కానీ ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర క్యారెట్ అవైలబుల్ ఉంది కాబట్టి వేస్తున్నాను. అయితే ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాను. నేను వాటిని ఫ్రై చేసి గ్రేవీ చేద్దామని, ఈజీగా అవుతాయి అని, లేకుంటే చాలా టైం తీసుకుంటాయి. అందుకని ఒక్కొక్కటి కొద్దిగా ఫ్రై చేసి పక్కకి పెడతాను. ఇది కొంచెం లైట్గా వేస్తున్నానండి, బాగా రోస్ట్ ఏం అవసరం లేదు. అలానే దీంట్లో ఇప్పుడు క్యారెట్ అన్నీ ఒక్కసారి వేస్తే తొందరగా ఫ్రై కావు, అందుకని ఒక్కొక్కటి వేసి తీసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయినాయండి. ఇవి మళ్ళీ మిక్సీ చేసి మళ్ళీ గ్రేవీలాగా కూడా ఉడికిస్తాను కాబట్టి ఏం పర్లేదు, కొద్దిగా అటు ఇటుగా ఉన్నా కానీ. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోలు మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయి. ఇప్పుడు ఆనియన్ కూడా వేసుకున్నాము. ఇది ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాము. ఆనియన్ కూడా అయిపోయినాయండి. ఇలా ఫ్రై చేసి గ్రేవీ చేస్తే బాగుంటుంది, నెక్స్ట్ తొందరగా అయినట్టు ఉంటుందండి. అట్లానే టమాటాలు ఘాట్లు పెట్టుకున్నాను, లేకపోతే పగులుతాయి. ఘాట్లు పెట్టుకొని నూనెలో వేస్తే నిదానంగా మగ్గుతాయి. కొంచెం పెద్దగా ఉన్నది కదా ఒకటి, అవే అవుతాయి. ఇవి కూడా అయిపోయినాయండి. ఇట్లా కొంచెం చల్లగా అయితే మిక్సీ పట్టచ్చు. అన్నీ ఇట్లా ఫ్రై చేసి వేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకొద్దామండి. ఇప్పుడు మనం అన్నీ ఫ్రై చేసుకున్న ఆయిల్ని మళ్ళీ పెట్టానండి, సరిపోతుంది అది. ఇదిగోండి, గ్రైండ్ చేసుకొచ్చాను, అయిపోయింది. ఈ పేస్ట్ కూడా, గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది వేడిపడేదాకా వెయిట్ చేయాలి. దీంట్లో కొద్దిగా సాజీరా, ఒక బిర్యానీ ఆకు వేస్తున్నానండి. ఇప్పుడు గ్రేవీలోనే అన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్టు ఇంట్లో చేసుకున్నది కాబట్టి కొద్దిగా గట్టిగానే ఉన్నది. గట్టిగా ఉంది కాబట్టి కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు ఈ పేస్ట్ పేస్ట్ అంతా వేసేసుకున్నామండి. వేసేసుకొని కొద్దిగా ఆ జార్లో కొద్దిగా వాటర్ పోసి కూడా పోసేసాను. మనకి కన్సిస్టెన్సీ గ్రేవీ ఎలా ఉండాలో చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పన్నీర్ ముక్కలు అయితే వేసేస్తున్నాను. నేను ఫ్రై చేయనండి పన్నీర్ ముక్కలు, ఎందుకంటే బెండ్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుందామండి. అలానే కారం మన టేస్ట్కి తగ్గట్టు ఇవి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంత అంత అని కాకుండా కొంచెం కొత్తిమీర, పుదీనా పౌడరు, డ్రై పౌడర్ ఇది, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇవన్నీ మన టేస్ట్ వైజ్ కొంచెం చూసి వేసుకొని కలిపేయాలండి. సిమ్లో పెట్టుకోవాలి. ఇది స్టీల్ బాటమ్ ఉన్న గిన్నె కాబట్టి, స్టీల్ గిన్నె కాబట్టి కొద్దిగా నిదానంగానే ఉడికించుకోవాలి. ఏమాత్రం అడుగంటినా టేస్ట్ ఖరాబ్ అవుతుంది. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా చిటికెడంత వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు ఫ్లేవర్ కోసము. నెక్స్ట్ ఏంటంటే, మనం ఇది స్టీల్ గిన్నె కాబట్టి ఇలా మూత పెట్టుకొని పైన వాటర్ పోసుకొని సిమ్లో పెట్టి కొంచెం సేపు ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాము. ఇలా అయితే అడుగంటకుండా ఉంటుంది, కొంచెం ఆయిల్ కూడా పైకి తేలే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఎలా ఉందో చూద్దామండి. ఆల్రెడీ అయిపోయి ఉంటుంది, ఎంత సిమ్లో పెట్టినా కొంచెం చూసారు కదా
ఆయిల్ పైకి తేలింది, బంద్ చేస్తున్నాను. ఇక ఎట్లయినా కొద్దిగా అడుగంటింది, అయినప్పటికి కూడా రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా. అంతే అండి, మన పన్నీర్ కర్రీ, పన్నీర్ గ్రేవీ కర్రీ. చూసారు కదా, మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. నేను డిష్ అవుట్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు తినేసేదే ఇది, అందుకని దీంట్లోనే ఉంచాను. ధన్యవాదాలు.